చిట్టిగాడు పొద్దున్నే ఇట్లా రిసీవ్ చేసుకుంటుందండి. గుర్తుపట్టేసింది. నడవడానికి చాలా ట్రై చేస్తుంది. ఆ నడుము కరెక్ట్‌గా పని చేయట్లేదు కదా! ప్యారలైజ్డ్ అయిపోయింది కదా! వేరే డాగ్ అటాక్ చేయడం వల్ల వాళ్ళ మదర్ కాపాడలేకపోయింది. నేను దగ్గరుండి కాపాడకపోతే చనిపోయేది ఆ రోజు. వేరే డాగ్ నోట్లో నుంచి చిట్టిని కాపాడినా నేను ఆ రోజు. బయటికి తీస్తే అట్లా ప్యారలైజ్డ్ అయిపోయింది. అదిగో నిల్చుంటాంది చూడండి చిట్టి. అక్కడ కొంచెం ఆహ్, ఫిజియోథెరపీ టైపు చేస్తున్నా అండి. వెళ్ళినప్పుడు పాలు పోసినప్పుడల్లా కొంచెం ఇట్లా ఎక్సర్సైజ్ లాగా చేస్తుంటే కొంచెం కొంచెం నిలబడేందుకు ట్రై చేస్తుంది. నిల్చొని వాకింగ్ కూడా చేస్తుంది ఇప్పుడు. మళ్ళీ అలా పడిపోతుంది. కానీ రాను రాను ఇంప్రూవ్ అవుతుందండి. ఇంతకుముందు అసలు నడవడానికే ట్రై చేయకపోయేది. కంప్లీట్‌గా పడుకొనే పాకుతూ వెళ్ళేది, వచ్చేది. ఆ కాళ్ళు ఎక్కడ పుండ్లు పడతాయో అని నాకు భయమేసేది. కంప్లీట్‌గా ఎక్కడ అంటే దేకుతూ తిరిగితే పుండ్లు పడిపోతాయి కదా! కాళ్ళు అది. ఎట్లా క్లాత్ ఏమన్నా పెట్టాలని ఆలోచించాను కానీ బాగా ట్రై చేస్తుందండి. ముందు ముందు నడిచేస్తుంది చిట్టి.